పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, పచ్చిమిరపకాయలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు కొద్దిగా, ఆవాలు 1/2 కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు పనసపొట్టు బయట దొరుకుతుంది, ఎనీ సూపర్ మార్కెట్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది, ప్రాబ్లమే లేదు. అలాగే మిగతావన్నీ కూడా మన ఇంట్లో సాధారణంగా ఉండేవే. అయితే పనసపొట్టు ఆవకూరలో పనసపొట్టు అనేది మన ముఖ్యమైన పదార్థం. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇందులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటి అంటే మనకు మన శరీరాన్ని ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి, రోగాలు రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ఏంటి అంటే మనకు పనస పండైనా పనస పొట్టైనా కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అలాగే బరువు తగ్గడానికి కూడా పనస పొట్టు చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు త్వరగా అంటే స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే త్వరగా అంటే చర్మం తాలూకు ముడతలు, ఆ ఏజింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా, అది రాకుండా కాపాడుతుంది. అంటే మీరు చాలా రోజుల వరకు, అంటే ఎక్కువ రోజుల వరకు, ఎక్కువ ఏళ్ల వరకు కొంచెం యంగ్గా మీ వయసు తెలియకుండా కనపడతారనమాట. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు, ఆస్తమా ఉన్న వాళ్లకు, థైరాయిడ్ ఉన్న వాళ్లకు, వీళ్ళందరికీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా శరీరంలో పనసపొట్టు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల ప్రతిదానికి మనకు ఆన్సర్ దొరుకుతుందన్నమాట. ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మన పనసపొట్టు. మరి ఇంత చక్కటి పనసపొట్టు, ఇంత మంచి ఎనర్జీని ఇచ్చే పనసపొట్టు, అధికంగా ఫైబర్ ఉన్నటువంటి పనసపొట్టుతో ఈరోజు ఆవపెట్టి కూర అంటారు కదా, ఆ విధంగా తయారు చేయబోతున్నాం పనసపొట్టు ఆవకూర. మరి ముందుగా దీనికోసం మనం ఏం చేద్దామంటే నువ్వులు, అలాగే ఆవాలు మరి ఎక్కువ తీసుకోలేదండి. నువ్వులు ఒక 1 అనుకుంటే అందులో ఆవాలు ఒక 30% తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఆవపిండి వేసినా చేదు అయిపోతుంది కాబట్టి మీ అందరికీ తెలుసు, మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఈ మూడింటిని కూడా చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మనం అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఇలా చక్కగా, ఆహా వాసన అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అంటే ఆవపిండి వేసిన ఎటువంటి మసాలా పేస్ట్ అయినా కూడా అద్భుతమైన వాసన వస్తుంది. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టిద్దాం, ఇప్పుడే అవసరం లేదు. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. పనసపొట్టు ఆవకూర చాలా మంది రకరకాల పెళ్లిళ్లలో అది తినే ఉంటారు. ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళకైతే దీని ప్రాసెస్ బాగా తెలుసు అనుకోండి. తెలియని వాళ్ళకి ఏంటి అంటే మామూలుగా బయట తినడము, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో తినడము అంతవరకు తెలిసి ఉండొచ్చు, తయారు చేసుకోవడం తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు నేర్చేసుకోండి. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం వేడైన తర్వాత ఇక మామూలుగా కూర ప్రాసెస్ మనందరికీ తెలుసు. అండ్ పనస పొట్టు కూడా చూసారు కదా ఇలా ఉంటుంది. ఇది కూడా మనకు ఆ పనస వాసనే వస్తుంది. అంటే బాగా వేయించుకోవాలి, బాగా వేయించుకుంటే ఆ కొంచెం ఆ స్మెల్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది అనమాట. ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి ఇక పోపులో భాగంగా ముందుగా మినప్పప్పు, మనకు ఆల్రెడీ ఆవపిండిలోనే ఆవాలు ఉంటాయి కాబట్టి ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ ఆవాలు వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. ఇది ఒక్కసారి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త జీడిపప్పు, ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, కాస్త కరివేపాకు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఆవ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. మొత్తం వేసేస్తున్నానండి.
ఇందులో కావాలంటే మనకు వచ్చే నీళ్లు పోసుకోవచ్చు. ఒక్కసారి మనం కలిపేసుకున్నాక చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పేస్ట్లో మనం కాస్త చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. అంటే వేరే నీళ్లు కాకుండా మనం చింతపండు గుజ్జే వేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనకు ఆవపిండి ఆ కారం అవి ఉన్నప్పుడు మనకు ఆ చింతపండు పులుపు కూడా పడాలి, అప్పుడే దాని రుచి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు మీరు. సో ప్రస్తుతానికైతే అక్కర్లేదండి, సరిపోయింది. ఎందుకంటే చింతపండు గుజ్జు కొంచెం పల్చగానే తీసుకున్నాను. ఇప్పుడు ఇంగువ కూడా వేసేసుకుందాము. బికాస్ ఇటువంటి వంటకాలకు ఇంగువ అనేది చాలా చాలా ముఖ్యము. ఇంగువ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పనస పొట్టు అది కూడా ఒక కప్పుడు వేసేసాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం మనకు ముద్దకూర లాగానే వస్తుందండి. ప్రస్తుతానికి ఇంకొంచెం నీళ్ళు అయితే అవసరం లేదు, ప్రస్తుతానికైతే సరిపోతుంది. అండ్ దీంట్లో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా మూత పెట్టి మరి మీరు ఉడికించుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే మనకు కమ్మగా, అంటే ఆ పనస పొట్టు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఆ విషయం కూడా చెప్తున్నా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే మనం వేసిన పేస్ట్, అలాగే మన పనస పొట్టు ఇదంతా కూడా బాగా దగ్గర అయిపోయి మంచి టేస్ట్ని తీసుకొస్తాయి మన కూరకు. మనం చక్కగా పేస్ట్ వేసేసుకున్నాము, పనస పొట్టు కూడా వేసేసుకున్నాము. ఇది మనం ఏంటి అంటే దగ్గరుండి కాస్త పొడి పొడిగా అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇదే ఇలా. ఇది మనకి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి. కొద్దిగా చల్లబడిన తర్వాత కాస్త పొడి పొడిలాడుతుంది. మరి ఫ్రై లాగా అయితే ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే మనం పేస్ట్ అది వేసాం కాబట్టి. ఇది అయిపోయిందండి, ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా చక్కగా పనస పొట్టు ఆవకూరను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అందరికీ ఇష్టమయ్యే పనస పొట్టు ఆవకూర తయారు చేసేసాను. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనస పొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, పచ్చిమిరపకాయలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు కొద్దిగా, ఆవాలు 1/2 కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు. పనస పొట్టు ఆవకూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నువ్వులు, ఆవాలు, ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కాస్త పసుపు, కరివేపాకు వేసి వేగాక అందులో మెత్తగా రుబ్బుకున్న ఆవ పేస్ట్, చింతపండు రసం, ఇంగువ, పనస పొట్టును కూడా వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనస పొట్టు ఆవకూర రెడీ.